2026 సంవత్సరం జూలై నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశి కూడా 2 గ్రహాలే, బుధుడు గురువు తప్పితే శుక్రుడు. ఈ 3 గ్రహాలు తప్పితే మిగతా గ్రహాలు బాగాలేవు. మొత్తం 8 గ్రహాల్లో 3 గ్రహాల కంటే మించి బాగున్న గ్రహాలు కనపట్టాలి. ప్రతివాడు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఖర్చుని కుదించి వాడుకోవాలి. వివాహం చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి. శాస్త్రీయమైన మేళం మంగళకరంగా ఉంటుందంటారు సన్నాయి మేళం. ఆ మేళంతో వివాహం చేసి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా మీరు పెట్టే ఖర్చులు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఉపయోగపడేటట్టుగా చేయడం చాలా మంచిది. వాళ్ళంతా పెట్టారు, మేము ఇంకా పెట్టాలి, మా స్నేహితులు ఇట్లా చేశారు, నేను అట్లా చేస్తాను అని పోటీలు పడాల్సిన అవసరం లేదు. ఎంత పోటీ పడ్డా నీ కష్టం వచ్చినప్పుడు ఏ పోటీదారులు కూడా మీకు ఉపయోగపడదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ఏవో ఉన్నది ఖర్చు పెడతారు, మీ ఇష్ట ప్రకారం పెళ్లి చేస్తారు. మీకు లేని రోజుల్లో ఆదుకోవాల్సిన వాళ్ళు వాళ్ళే. మీ స్నేహితులు ఎవరు, గొప్పగా పెళ్లి చేసిన వాళ్ళు ఎవరు, చేసుకున్నవాళ్ళు నీకంటే గొప్పగా చేసిన వాళ్ళు, నువ్వు బాగా చేసేవాళ్ళు అని పొగిడేవాళ్ళు నీకు ఎవరు ఉపయోగం. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ మకర రాశి కూడా వివాహం కావటానికి, విద్యకి, ఉద్యోగానికి, వ్యాపారాలు బాగుంది. వివాహానికి మాత్రం చాలా కష్టంగా ఉంది. శని, కుజుడు, రాహువు, కేతువు, రవి 5 గ్రహాలు, పాపగ్రహాలు పూర్తిగా చెడుగా ఉన్నాయి. శుభగ్రహాలు బుధుడు, గురువు, శుక్రుడు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. ఒక దుర్మార్గుడితో మంచివాడు 10 మంది కూడా వాడిని కొట్టలేరు. ఎందుకంటే దుర్మార్గుడు ఎప్పుడూ ఆయుధం దగ్గర పెట్టుకుంటాడు. అవసరమైతే పొడవటానికో చంపడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ పాపగ్రహాలు కూడా అటువంటివే. కాబట్టి ఆ గ్రహాలు ఏదే మనిషి రూపంతో వస్తాయి. దైవం మానుష రూపేణ అని నీవు చేసిన పాపానికి దేవుడు మనిషి రూపంలో వచ్చి నీకు ఉపకారంగానే అపకారంగానే చేస్తాడు. మరి అపకారం చేసే టైంలో దానికి తగినటువంటి శాంతి చేసుకుంటే మీకు సమస్యలు లేకుండా పోతాయి. స్వస్తి.